లైక్ నేను ప్రజెంట్ చెక్ చేస్తున్నాను, సో అక్కడనే కంటిన్యూ చేయమంటారా ఆర్ ఎల్స్ షుడ్ ఐ కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ అలా? సో యాజ్ ఆఫ్ నో నేను చెక్ చేసుకుంటాను. సో వాళ్ళ పని ఏంటంటే మీకు అడ్వైజ్ ఇవ్వడం. సో మీరు పాలసీ తీసుకుంటే కంపెనీకి అడ్వాంటేజ్, తీసుకోలేదు అంటే ఒక పర్సన్ కి వాళ్ళు నాలెడ్జ్ హెల్ప్ చేశారు. అండ్ బయాస్ ఉండదు అనమాట. అంటే ఈ పాలసీలో ఎక్కువ కమిషన్ వస్తుంది కదా దీన్ని పుష్ చేద్దాము, దీంట్లో ఎక్కువ వస్తుంది కదా దీన్ని పుష్ చేద్దాం, అలా ఉండదు అనమాట. అట్లీస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం అయినా సరే కనెక్ట్ అవ్వండి. అంటిల్ అన్లెస్ మనం రీచ్ అవుట్ అయ్యే వరకు వాళ్ళు రీచ్ అవ్వరు అనమాట. సో మీకు ఆన్లైన్ లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నా అందరూ స్పామ్ చేస్తారు. సో నేను ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ డిట్టో ఇన్సూరెన్స్. సో డిట్టో ఇన్సూరెన్స్ ఆఫ్ నో యూజ్. ఇప్పుడు సపోజ్ ఇదే మనం టర్మ్ ఇన్సూరెన్స్ అనుకున్నాం కదా. హలో అందరికీ నమస్తే, నేను మీ చందు కొండపల్లి. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ శాలరీ సీక్రెట్స్ లో ఉన్నాం. మనతో పాటు ప్రశాంత్ ఉన్నారు. సో ప్రశాంత్ లైఫ్ జర్నీ చూద్దాం. సో ఫైనాన్షియల్ గా ఏం చేస్తున్నారు, పర్సనల్ గా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రజెంట్ ఏం వర్క్ చేస్తున్నారు, ఆయన ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో దాంతోపాటు ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఫండమెంటల్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నాయా లేదా, సో ఇన్ డీటెయిల్ గా వెళ్దాం. సో వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ అండి. సో మనం వీడియోని మల్టిపుల్ పార్ట్స్ లో స్ప్లిట్ చేద్దాం. ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ చెప్పండి, అండ్ దెన్ ఫైనాన్షియల్ డీటెయిల్స్, అండ్ దెన్ మీ గోల్స్ ఏంటి, ప్లానింగ్ ఏం చేయాలనేది చూద్దాం. సో నా పర్సనల్ డీటెయిల్స్ వచ్చేవరకు నా పేరు ప్రశాంత్, ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ కిడ్. అండ్ నేను అచ్చంపేట్ నుంచి, నార్కర్నూల్ డిస్ట్రిక్ట్. అండ్ నేను సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. అరౌండ్ 4.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. రైట్ నో ఒక MNC కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు మై సాలరీ, ఇండియన్ సాలరీ వచ్చేసి అరౌండ్ లైక్ 1.3 lakh వస్తుంది. సో టేక్ హోమ్ ఆఫ్టర్ టాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ 1.3 lakh సాలరీ వస్తుంది. ఓకే. సో రీసెంట్లీ మ్యారీడా? అరౌండ్ 3 years అవుతుంది. ఓకే, అయినా మీరు రీసెంట్లీ చెప్తున్నారు. ఓకే, గుడ్. సో ప్రెసెంట్ 1.3 lakh వస్తుంది. మనం ఎక్స్పెన్సెస్ లోకి వెళ్లే ముందు బేసిక్ ఫండమెంటల్స్ ఉండాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు ఆర్ ఎనీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్, ఈ 3 ఉండాలి. ఇవి ఫండమెంటల్స్ అన్నమాట. సో ఇవి మెయింటైన్ చేస్తున్నారా లేదా? సో యాజ్ ఆఫ్ నౌ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అండ్ అది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ నేను రావడానికి వన్ ఆఫ్ ద రీజన్, మీతో మీట్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అది. సో అది జస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఐ గాన్ త్రూ యువర్ ప్రీవియస్ వీడియోస్ అనమాట. కొంచెం క్లారిటీ వచ్చింది. ఐ హావ్ సీన్ లైక్ LIC అండ్ హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏది బెటర్ అని మీరు ఒక వీడియోలో చెప్పారు. సో ఐ హావ్ గాన్ త్రూ దట్ ఈ వీడియో. అండ్ బట్ స్టిల్ నాకు ఆన్లైన్ లో తీసుకోవాలా లైక్ ఏజెంట్ దగ్గర తీసుకోవాలా అనేది ఒక చిన్న డౌట్ ఉంది అనమాట. సో అది ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అలాంగ్ విత్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్లాన్ చేయాలన్నది, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ మిమ్మల్ని రీచ్ అవడానికి. ఓకే. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఈ ఏజ్ లో రైట్ నో నేను 27 ఉన్నాను. ఇస్ ఇట్ మ్యాండేటరీ నేను ఇప్పుడే తీసుకోవాలి కమింగ్ ఆగి తర్వాత తీసుకోమంటారా? ఓకే, అంటే బేసిక్ గా ఎవరికైతే డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అనేది చూద్దాం. సో మనము ఇన్ డీటెయిల్ గా మన డిస్కషన్స్ లోకి వెళ్లే ముందు చిన్న గేమ్ ఆడదాం. ఓకే. సో మీరు ఒకటి పిక్ చేసి పైన పెట్టండి, నేను ఒకటి పిక్ చేసి పైన పెడతాను. ఓకే. సో ఇది అయ్యేసరికి మనకే క్లారిటీ వస్తుంది. సో ఒక పర్సన్ కి అసలు బేసిక్స్ ఏంటి, ఏముండాలి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇదంతా లైఫ్ అనుకుంటే, సో ఈ కింద పార్ట్ ఉంది కదా, సో కింద పార్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బాటమ్ లో. ఎందుకంటే మనం ఉండగా ఏదన్నా జరిగినా సరే మనకి, ఆర్ మన పేరెంట్స్ కి జరిగినా ఎవరికి జరిగినా సరే మనకి హెల్త్ ఎక్స్పెన్సెస్ కావాలి. సో ఇండియాలో ఎన్ని ఇయర్స్ అక్యుములేట్ చేసుకున్నా సరే ప్రెసెంట్ రైజింగ్ హెల్త్ ఎక్స్పెన్సెస్ కి ఒక సింగిల్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది అంటే మీరు 4-5 years ఖర్చు దాచుకున్న డబ్బులు అన్నీ పోతాయి. సో బాటమ్ లో ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాము, ప్లస్
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. Right. దట్టు సింగిల్ ఇన్కమ్ సోర్స్ అయ్యండి, అంటే మీరే వర్క్ చేస్తున్నారు, మీ వైఫ్ వర్కింగ్ కాదు, అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే సో మీరే మీ ఫ్యామిలీకి ప్రొవైడర్. Right. సో అలాంటప్పుడు ఇన్ కేస్ మనకి ఏమన్నా జరిగింది అంటే సో నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి లైఫ్ కంటిన్యూటీ ఉండాలి. సో పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, వాళ్ళ డే టు డే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో దాని గురించి సెకండ్ ప్రియారిటీ టర్మ్ ఇన్సూరెన్స్. Yeah. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. అప్పుడు ప్రజెంట్ ఉన్న గ్లోబల్ సిచ్యువేషన్స్ కావచ్చు, వార్ కావచ్చు, ఫర్ ఎనీ రీజన్ ఇన్ కేస్ జాబ్ లాస్ అయింది, జాబ్ లాస్ అయితే మనకి ఈఎంఐ లాగో, ఏదేమైనా సరే ఈ మంత్ కట్టాం నెక్స్ట్ మంత్ కూడా కట్టాల్సిందే ఈఎంఐ. సో ఆ ఈఎంఐస్ కట్టడం ఎలాగా, అండ్ మనకి జాబ్ లేకపోయినా సరే మనం భోజనం చేయాలి, డే టు డే నడవాలి. Yeah. సో నెక్స్ట్ 4 months 6 months జాబ్ రావడానికి టైం పట్టింది, సో సిచ్యువేషన్ ఏంటి, సో దాని గురించి ఎమర్జెన్సీ ఫండ్. Yeah. సో మనం టాప్ లో ఉండేది ఎప్పుడు ఫ్యామిలీ. Yeah. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ బేసిక్ ఫండమెంటల్స్ అన్ని ఉండాలన్నమాట. Okay. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, మనం కష్టపడేది ఇదంతా చేసేది, సో మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. ఈ కిందవి చేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా సరే ఇట్స్ ఆఫ్ నో యూజ్. Yeah. ఇప్పుడు సపోజ్ ఇదే మనం టర్మ్ ఇన్సూరెన్స్ అనుకున్నాం కదా, అయిపోయింది, Yeah. Collapse. మొత్తం కొలాప్స్ అయిపోతుంది. Okay. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు మెయిన్ కావాల్సింది, అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో సమ్ ఎష్యూర్డ్ ఎంత తీసుకోవాలి, Right. అండ్ సమ్ ఎష్యూర్డ్ టైమ్, అంటే పాలసీ టెన్యూర్ ఎంత ఉండాలి, అండ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ ఉండాలి. Yeah. సో మీకు ఆన్లైన్ లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నా అందరూ స్పామ్ చేస్తారు. సో నేను ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ డిట్టో ఇన్సూరెన్స్. Okay. సో డిట్టో ఇన్సూరెన్స్ వాళ్ళు ఏంటంటే ఫ్రీ కన్సల్టేషన్. సో మనం వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి బుక్ నవ్ అయిన ఆప్షన్ ఉంటుంది, బుక్ చేసుకుంటే హెల్త్ టర్మ్ అని ఉంటుంది. Okay. సో కావాల్సింది టర్మ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ 3-4 days కి స్లాట్స్ ఉంటాయి. Okay. స్లాట్ బుక్ చేసుకుంటే 30 minutes స్లాట్ అవుతుంది. సో రీజనల్ లాంగ్వేజ్ మనం తెలుగులో మాట్లాడాలనుకుంటే, అంటే 100% కమ్యూనికేషన్ కి తెలుగులో కన్సల్టెంట్స్ ఉంటారు. బేసిక్ గా వీళ్ళు సేల్స్ ఏజెంట్స్ కాదనమాట, అంటే ప్యూర్ అడ్వైజరీ. వాళ్ళ మనం పాలసీ తీసుకున్నా తీసుకోకపోయినా ఫర్క్ పడదు అనమాట. Okay. సో వాళ్ళు ఏం చేస్తారు, ప్యూర్ మీకు ఏదైతే బెస్టో ఆ అడ్వైజ్ ఇస్తారు. సో దీంట్లో మీరు పాలసీ తీసుకుంటారు, మీకు పాలసీ సెల్ చేయాలి, పుష్ చేయాలి, పాలసీ సెల్ చేస్తే వాళ్ళకి కమిషన్ వస్తుంది, ఇదేం ఉండదు. సో వాళ్ళ పని ఏంటంటే మీకు అడ్వైజ్ ఇవ్వడం. సో మీరు పాలసీ తీసుకుంటే కంపెనీకి అడ్వాంటేజ్, తీసుకోలేదు అంటే ఒక పర్సన్ కి వాళ్ళు నాలెడ్జ్ హెల్ప్ చేశారు. Okay. నేను ఈ రోజు కూడా నాకు ఏమైనా టర్మ్ ఇన్సూరెన్స్ లో డౌట్లు ఉన్నాయంటే ఫస్ట్ చేసేది కాల్ బుక్ చేసుకుంటాను. సో 30 minutes కాల్ షెడ్యూల్ అవుతుంది, జాయిన్ అవుతాను, నా డౌట్ అడుగుతాను. Okay. నేను పాలసీ తీసుకోను అని తెలిసినా సరే నాకు ఇన్ఫర్మేషన్ కోసం హెల్ప్ చేస్తారు. నేను కదా ఎవరికైనా హెల్ప్ చేస్తారు. Okay. సో వాళ్ళ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫ్రీ కన్సల్టేషన్. సో ఎవరికి తగ్గ పాలసీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. Okay. అండ్ బయాస్ ఉండదు అనమాట, అంటే ఈ పాలసీలో ఎక్కువ కమిషన్ వస్తుంది కదా దీన్ని పుష్ చేద్దాము, దీంట్లో ఎక్కువ వస్తుంది కదా దీన్ని పుష్ చేద్దాం, అలా ఉండదు అనమాట. Okay. సో నేను పర్సనల్ గా ఎప్పుడు కనెక్ట్ అయ్యేది సేమ్ అదే డిట్టో ఇన్సూరెన్స్ తో. Okay. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను నేను. సో క్లిక్ చేసి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, అట్లీస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం అయినా సరే కనెక్ట్ అవ్వండి. అంటిల్ అన్లెస్ మనం రీచ్ అవుట్ అయ్యే వరకు వాళ్ళు రీచ్ అవ్వరు అనమాట, అంటే స్పామ్ చేయరు అనమాట ఎటు పరిస్థితుల్లోనూ. సో ఎప్పుడు మనం కాల్ షెడ్యూల్ చేసుకుంటే ఆ టైంకి వాళ్ళు మీటింగ్ జాయిన్ అవుతారు. సో మీరు ఫాలో అప్ నాకు 2 weeks తర్వాత కావాలి, 1 month కావాలి, తర్వాత కావాలి అంటే అప్పుడు మాత్రమే మెసేజ్ చేస్తారు. వాట్సాప్లో అవైలబుల్ ఉంటారు. అండ్ సో ఇన్ కేస్ మీరు పాలసీ తీసుకోవాలి అనుకుంటే సో కాల్లో ఉండి డీటెయిల్స్ మీరు ఆన్లైన్లో వెరిఫై చేస్తూనే వాళ్ళు ఫిల్ చేస్తారు. అండ్ క్లెయిమ్ సపోర్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు పాలసీ తీసుకుందాం, ఆఫ్టర్ 15 years 20 years ఏదైనా జరిగింది అంటే క్లెయిమ్ సపోర్ట్ ఎవరు ఇస్తారు? సో వీళ్ళది క్లెయిమ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఏదైనా కావాలన్నా సరే మనకి పాలసీ ఇస్తున్నప్పుడు ఎంతైతే రిలీజియస్గా ఇస్తున్నారో క్లెయిమ్ సపోర్ట్ కూడా అంతే హెల్ప్ ఉంటుంది. సో నేను లాస్ట్ టైం కనుక్కున్నప్పుడు వాళ్ళకి ఒక లీగల్ టీమ్ కూడా ఉందన్నమాట, ఎందుకంటే ఇన్ని lakhs ఆఫ్ పాలసీని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఒక లీగల్ టీమ్ ఉంటుంది. ఇన్ కేసు ఏదన్నా, ఎందుకంటే అసలు పాలసీ ఇష్యూ చేసేది టాప్ కంపెనీసే, కాకపోతే మధ్యలో ఉండే ఇంటర్మీడియటరీ వాళ్ళు వీళ్ళు డిటో. సో వాళ్ళు వాళ్ళకి మధ్యలో ఉండి ఇన్ కేసు వాళ్ళు ఏదైనా రీజన్ వల్ల రిజెక్ట్ చేశారు, రిజెక్ట్ చేస్తే సో అది మనం లీగల్ గా ఫైట్ చేయొచ్చు లేదా, ఆ కావాల్సిన లీగల్ సపోర్ట్ కూడా ఇస్తారనమాట. ఓకే, సో దాని గురించి మీ సామ్రాజ్యం లాగా ఉండాలి అంటే హెల్త్, టర్మ్, ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఓకే, సో ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతాం. సో చెప్పండి, ప్రెసెంట్ మీకు వస్తున్న 1.3 lakh ని ఎలా స్పెండ్ చేస్తున్నారు? బట్ బిఫోర్ దట్, సో మీ వైఫ్ వర్క్ చేస్తున్నారా? లేదు, తను హౌస్ వైఫ్.
ఓకే, సో మీ ఏజ్ అండి? 27. 27. సో రిటైర్మెంట్ గా అప్రాక్సిమేట్ గా అంటే ఎప్పుడు ఎవరు ఏ ఏజ్ చెప్పినా సరే రిటైర్మెంట్ క్యాల్కులేట్ చేస్తాను. సో 57 అనుకుందాం, ఓకే. 30 years సర్వీస్. ఓకే, సో ఇదే వేలో 1.3 lakh ని ఎలా స్పెండ్ చేస్తున్నారు? సో రైట్ నో నేను ఒక చిట్ వేస్తున్నాను, లైక్ 4 months ఉంది అది. పర్ మంత్ 30,000 అది పెద్ద అమౌంట్. అండ్ అది 4 months అయితే కంప్లీట్ అవుతుంది, 15 lakhs వస్తుంది. అండ్ ఇంకొక చిట్టి కూడా ఉంది, అది రీసెంట్ గా స్టార్ట్ చేశాను, అది 14.5K. అండ్ అది ఇంకా స్టిల్ 1 year ఉంది అది. అండ్ 10K SIP చేస్తున్నాను ఇంటూ 8 years. ఓకే. అండ్ తర్వాత నా రైట్ నేను పీజీలో ఉంటున్నాను, 7.5K రెంట్ అది. మీరు ఫ్యామిలీ అన్నారు కదండి, పీజీ అన్నారు. సో రీసెంట్ గా నేను షిఫ్ట్ కొట్టాను, అండ్ ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో అది వర్క్ ఫ్రమ్ హోమ్ అవునింది ఆప్షన్. సో నేను రైట్ లో ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ ఉంది ఇక్కడ. సో నేను ప్రజెంట్ ఆర్గనైజేషన్ లో, సో ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి, లైక్ మేబీ నెక్స్ట్ ఆర్ మేబీ 1-2 months లో షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ నేను పీజీలో ఉంటున్నాను. అండ్ 7.5K దానికి రెంట్ వెళ్తుంది. అండ్ ఇంకా ఇంటి దగ్గర ఖర్చులు అండ్ ఎక్స్పెన్సెస్, గ్రోసరీస్, సో అరౌండ్ లైక్ 10K మొత్తం. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే అన్నిటికి కలిపి ఒక మిస్లీనియస్ ఒక 18,000 తీసేస్తాను. ఓకే, అంటే 18,000 చాలా ఎక్కువ. కాకపోతే మీరు ఏం మిగలట్లేదు అన్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మినిమం మీ ఎక్స్పెన్సెస్ కంటే 18,000 ఎక్స్ట్రా అయింది అనుకుంటే 40,000 మిగులుతుంది. ఇప్పుడు మీ గోల్స్ చూద్దాం. ఓకే, సో యూజువల్లీ నేను ఎవరికైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేశానంటే అందరికీ ఉండేది కిడ్స్ ఎడ్యుకేషన్, కిడ్స్ మ్యారేజ్, రిటైర్మెంట్. ఈ 3 goals కామన్ అనమాట. సో కొంతమందికి హౌస్ పర్చేసింగ్ ఉంటుంది. సో మీ గోల్స్ ఏంటి? షార్ట్ టర్మ్ లో ఏమున్నాయి, లాంగ్ టర్మ్ లో ఏమున్నాయి? షార్ట్ టర్మ్ లో వచ్చేసి ఐ నీడ్ టు బై ఎ కార్ అనమాట. సో ఫ్యామిలీ ఉంది కదా, సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దాట్. అండ్ నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సేవింగ్స్ తోటి ఐ కెన్ గో వాట్ ఎవర్ ద డౌన్ పేమెంట్ నేను ఇచ్చి తర్వాత ఐ కెన్ గో ఫర్ హోమ్ లోన్. కాకపోతే నేను అలా అనుకోవట్లేదు, లైక్ ఫస్ట్ ఐ నీడ్ టు బిల్డ్ ఏ కార్పస్, తర్వాత దానిపై నుంచి సో అలా ప్లాన్ చేద్దాం అనుకుంటాను. సో హౌస్ సో ముందు మనం స్పెండ్ చేసి ఈఎంఐల కింద కన్వర్ట్ చేసుకోకుండా ఫస్ట్ సేవ్ చేసుకుని ఆ అమౌంట్ తో చేయాలి. గుడ్ వే. ప్రతి సినారియోలో అలా చేయలేము. సపోజ్ ఒక హౌస్ తీసుకుందాం అనుకున్నారు, 1.5 CR 1.2 CR అవుతుంది. 1.2 CR బిల్ అయిన తర్వాత చేయాలి అంటే చేయలేము. సో కొన్నిటికి లోన్ కి వెళ్ళొచ్చు, కొన్నిటికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఒక 30,000 40,000 ఫోన్ కొనాలి అంటే 6 months ఈఎంఐ పెట్టేలాగా ఉండకూడదు, ఫుల్ క్యాష్ తో వెళ్ళాలి. అలాగే మన ఈఎంఐ మంత్లీ ఈఎంఐ ఎంత ఉంటుంది అనేది కూడా చూసుకోవాలన్నమాట. సో ఎవరికైనా సరే మొత్తం శాలరీలో, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎందుకంటే ఇంటర్నెట్ లో చాలా రూల్స్ ఉంటాయి, 30-30-40 అంటారు, చాలా రకాలు ఉంటాయి, ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వని. అట్లీస్ట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఈఎంఐస్ కలిపి 60% లో మెయింటైన్ చేస్తే వాళ్ళు రాత్రులు ప్రశాంతంగా పడుకుంటారు. 40% బఫర్ ఉంది. ఆ 40% లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా, చిట్టి కడతారా, ఇంకేమైనా చేస్తారా, అదంతా మిగిలిన 40% లో చూసుకుంటారు. 60% లో ఈఎంఐ ప్లస్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకోగలిగితే ఆర్ 70% లో మేనేజ్ చేసుకోగలిగితే బెస్ట్ కేస్ ఎనర్జీ అనమాట. సో మీ శాలరీని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈఎంఐ వెళ్ళొచ్చు, తప్పలేదు. కాకపోతే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. సో మీరు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ నేను క్యాష్ పూల్ చేసుకుంటాను, తర్వాతే పర్చేస్ చేస్తా అన్నారు. చిన్న వాటికి చేయగలరు కానీ పెద్ద వాటికి చేయలేరు అనమాట. సో కార్ పర్చేస్ ఇమీడియట్ అన్నారు, అది ఫుల్ క్యాష్ తో వెళ్ళగలవు. సో ఇంకేం గోల్స్ ఉన్నాయండి? అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే, అండ్ ఫస్ట్ పార్ట్ అది. బిఫోర్ కార్ ఆల్సో నేను ఇయర్ లో తీసుకుందాం అనుకుంటున్నాను టర్మ్ ఇన్సూరెన్స్. అండ్ ఆఫ్టర్ దట్ కార్, తర్వాత మనం డిస్కస్ చేసినట్టు హౌస్ ఒకటి, అండ్ అది లైక్ 4 to 5 years అనుకుంటున్నాను. సో అది ఎలా మనం డిస్కస్ చేసినట్టు, లైక్ ఫస్ట్ నా ప్లానింగ్ ఏంటంటే, సో డైరెక్ట్ వాట్ ఎవర్ నేను ఇన్కమ్ జనరేట్ చేసిన దాంతో ఈఎంఐ పే చేయకుండా ఫస్ట్ కార్పస్ బిల్డ్ చేసుకొని, లైక్ SWP, లైక్ బల్క్ ఒక అరౌండ్ 50 lakhs సేవ్ చేసిన తర్వాత SW లో పెట్టుకొని, సో ఈఎంఐ అలా వెళ్దాం అనుకుంటాను. సో దానికి మీ ఇన్పుట్స్ కావాలి, ఎలా అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, లైక్ నేను ప్రజెంట్ చిట్ చేస్తున్నాను కదా, సో అక్కడనే కంటిన్యూ చేయమంటారా? నెక్స్ట్ వాట్ ఎవర్ ఇప్పుడు నేను షార్ట్ టర్మ్ డ్రీమ్ లైక్ బయింగ్ ఏ హౌస్ అంటున్నాను కదా, 4 to 5 years, సో అక్కడనే కంటిన్యూ చేయమంటారా, ఆర్ ఎల్స్ షుడ్ ఐ కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ అలా? సో యాజ్ ఆఫ్ నో నేను చెక్ చేసుకుంటే, లైక్ అరౌండ్ నాకు అక్కడ రైట్ నో నేను వేస్తున్న చిట్స్ లో నాకు అరౌండ్ 20-22% వస్తుంది. బట్ యాజ్ అందరు తెలిసినట్టే అక్కడ కూడా రిస్క్ ఉంటుంది. బట్ తెలిసిన కమ్యూనిటీ కాబట్టి ఐఎమ్ వెల్ అక్కడ. సో
అక్కడ కంటిన్యూ చేయమంటున్నారా, మ్యూచువల్ ఫండ్ వచ్చి ఎందుకు రిస్క్ అంటున్నారా, Like, మీ ఇన్పుట్స్ కావాలి దాంట్లో. ఓకే, సో ప్రెసెంట్ మీరు చిట్స్ వచ్చి 30 + 14.5 అరౌండ్ 45,000 వెళ్తున్నారు. రైట్. సో చిట్స్ కరెక్టా కాదా అనేది సెపరేట్ డిస్కషన్. కాకపోతే ఇది సెక్యూరే, నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్సే, ఏదేం జరిగినా సరే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి అనే సిచ్యువేషన్ లో ఉంటే వెయ్యాలా వద్దా అనుకుంటే, సో ఇంత హెవీ అమౌంట్ అయితే నేను కమిట్ అవ్వను. సో చిట్స్ అనేది ఇప్పుడు 22% ఇస్తున్నా 30% ఇస్తున్నా సరే, మనం ఆ 20 months తర్వాత ఆ అమౌంట్ తీసుకుని దాన్ని టెంపరీ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం చిట్టికి వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ అది సెక్యూర్ అయ్యి. ఎందుకంటే లెజిటిమేట్ గా చేసే వాళ్ళు ఉంటారు, సో జస్ట్ ఊళ్ళో చేసే వాళ్ళు ఉంటారు. సో ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. సో దాని గురించి మొత్తం మీ శాలరీలో హాఫ్ కానీ లేదా 40% కానీ దానికి కమిట్ అవ్వద్దు. నేను పర్సనల్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒక 10% ఆఫ్ ది అమౌంట్, మీరు 1 lakh సంపాదిస్తే ఒక 10,000 15,000 వరకు నా టెంపరీ ఏదన్నా వైఫ్ కి గోల్డ్ కొనడానికి కానీ ఏదన్నా పర్పస్ కోసం వేస్తున్నాను అంటే ఓకే. ఎందుకంటే లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఒక 10 years 15 years అనుకుంటారు, ఆ 10 years లో కాంపౌండ్ అవుతూ ఉంటుంది. సో చిట్టీలు వచ్చేసరికి ఆ 10-15 months లేదా 20 months అయిన తర్వాత ఆ అమౌంట్ మీరు బ్యాక్ తీసుకోవాలి. దాన్ని మనీ చేతిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, సో మీరు మనీ తీసుకున్నారు, సో దాన్ని మళ్ళీ బయట రూపాయన్నర వడ్డీకి ఇవ్వడం లేదా గోల్డ్ కొనడం ఏదో ఒకటి చేస్తారు. లేదు మీలాగా నాకు ఈ గోల్ ఉంది, ఆ చీటీ కంప్లీట్ అయ్యేసరికి నేను కార్ పర్చేస్ చేస్తాను, లేదా నెక్స్ట్ 3 years లో నేను ఈ చీటీలన్నీ వచ్చిన తర్వాత ఒక 30 lakhs ఎంతో వస్తుంది, ఆ అమౌంట్ తీసుకుని నేను హౌస్ కి డౌన్ పేమెంట్ కడతాను. సో ఇలాంటి స్పెసిఫిక్ గోల్ ఉన్నప్పుడు రెగ్యులేటెడ్ మార్కెట్స్ లోకి వెళ్ళాలి అంటే షార్ట్ టర్మ్ లో ఏదో ఎఫ్డీకి వెళ్ళాలి, లేదు అంటే లో రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, హైబ్రిడ్ ఉంటాయి, లో రిస్క్ హైబ్రిడ్, కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఉంటాయి. సో వాటిలో అయినా సరే పెట్టుకోవచ్చు, అంటే డిపెండింగ్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు కదా అని దాన్ని అండర్లైన్ చేసి వితిన్ 1 year కోసం దాంట్లో పెడుతున్నానంటే కుదరదు. అంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు అనుకోండి రిస్క్ ఎక్కువ ఉంటుంది, మార్కెట్ లోలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు అంటే రిస్క్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో కొద్దిగా యాక్టివ్ గా మేనేజ్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ అయితే. కానీ వెరీ షార్ట్ టర్మ్ అయితే ఎఫ్డీలో వేసుకుంటే ఒక 7% 8% వచ్చేలాగా సేఫ్ ఆప్షన్ అనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్స్ కి చిట్టీలో వేసుకోవాలా మ్యూచువల్ ఫండ్స్ లో వేసుకోవాలంటే రెండిట్లోనే వేయాలి. ఒక లిమిటెడ్ అమౌంట్, బాగా తక్కువ అమౌంట్, అది పోయినా నాకు పెద్ద సిగ్నిఫికెన్స్ ఉండదు అనుకున్న అమౌంట్ ని చిట్టీలో పెట్టుకుని దాన్ని ఒక షార్ట్ టర్మ్ గోల్ కి, మీరు కార్ పర్చేస్ అన్నారు, మీ దగ్గర ఆల్రెడీ కార్ కి కావాల్సిన అమౌంట్ ఉందా? బయట ఫైనాన్స్ ఇస్తారు, సో ఉంది, మీకు కావాలి అంటే అమౌంట్ వస్తుంది. బట్ నేను ఆ అమౌంట్ ని లైక్ హౌస్ కి డౌన్ పేమెంట్ కి లైక్ నేను అన్నాను కదా లైక్ 4 to 5 years, సో అప్పటి వరకు నేను బయటనే ఫైనాన్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు టచ్ అనమాట. సో నేను వాట్ ఎవర్ మీరు అన్నారు కదా లైక్ 40K, సో సేవింగ్స్ ఐ మీన్ మిగులుతున్నాయి కదా ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్, ఐ మీన్ ఎక్స్పెన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని, సో అవి నేను సేవ్ చేసుకొని లైక్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ 3K అలా 3 lakhs అలా డౌన్ పేమెంట్ ఇచ్చి తర్వాత ఈఎంఐ అలా పే కార్ కంటారా? ఇప్పుడు మీరు ఇమీడియట్ గా పర్చేజ్ అన్నారు కదా, అంటే ఫుల్ క్యాష్ తో వెళ్తారని, సో దాని గురించి ఆ అమౌంట్ కన్వర్ట్ చేస్తారని అడిగాను. లేదు అంటే ఒక 30-40% మీరు కార్ కైనా డౌన్ పేమెంట్ కట్టుకుని రిమైనింగ్ అమౌంట్ లోన్ కి వెళ్ళొచ్చండి. అంటే లోన్ అంటే పాపమని చూడకూడదు, కానీ లోన్ మీదే డిపెండ్ అయ్యి ఉండకూడదు, అంటే మన ఫైనాన్సెస్ బట్టి అది డిసైడ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక 1.5-2 lakh వస్తున్న వాళ్ళకి ఒక 10,000-15,000 ఈఎంఐ పెద్ద బడ్జెట్ కాదు. ఆల్రెడీ అతనికి ఒక 1.2 lakh మంత్లీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ వెళ్తున్నాయి అంటే అప్పుడు 5,000-10,000 కట్టడం కూడా కష్టమే. సో డిపెండింగ్ ఆన్ మన ఎక్స్పెన్సెస్ బట్టి డిసైడ్ అవ్వాలన్నమాట. ప్రెసెంట్ మీరున్న సిచ్యువేషన్ లో సో కొన్ని మంత్స్ ఆర్ కొన్ని ఇయర్స్ ఇదే 40,000 ని అంటే మీకు చీటీ అమౌంట్ వచ్చింది అనుకోండి, దాంట్లో కొంత అమౌంట్ తీసుకుని కార్ పర్చేస్ చేసి రిమైనింగ్ ఈఎంఐకి వెళ్ళండి. హౌస్ పర్చేస్ కోసం సో హైదరాబాద్ లో ప్రెసెంట్ హౌస్ అంటే మినిమం 1 CR అవుతుంది. సో దూరంగా వెళ్ళారు అంటే 50 lakhs అలాగ అవుతుంది. ఒక 1 CR తీసుకున్నారంటే మినిమం ఒక 30-40 lakhs మీరు క్యాష్ హోల్డ్ చేస్తే అది మీ డౌన్ పేమెంట్ కి యూజ్ అవుతుంది, రిజిస్ట్రేషన్ GST కి యూజ్ అవుతుంది, డాక్యుమెంటేషన్ వర్క్ అప్పటికప్పుడు అవుతుంది, అది కొంత యూజ్ అవుతుంది, ప్లస్ ఇంటీరియర్స్ కనబడింది సో దానికి యూజ్ అవుతుంది. సో ఈ అమౌంట్ మీరు దానికి యూజ్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ లోన్కి వెళ్ళొచ్చు. ఓకే, సో అంటే మీరు ఇన్ డీటెయిల్ గా ప్లాన్ చేసుకుంటే ప్రెసెంట్ మీకు మిగులుతున్న అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే
విత్ ఇన్ 4 to 5 years లో డెఫినెట్ గా మీరు హౌస్ ఎఫోర్డ్ చేయగలరు. ఎందుకంటే శాలరీ కూడా డే టు డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, సో ఇయర్లీ హైక్స్ తో. సో కార్ పర్చేస్ ఓకే, అంటే మనం ఇంకా ఇన్ డీటెయిల్ నెంబర్స్ లోకి వెళ్ళట్లేదు. సో అప్రాక్సిమేట్ గా మీరు 10 lakhs అని, ఎందుకంటే మీ దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉంది. సో అది మీకు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంటుంది. ఎంత క్యాష్ హోల్డ్ చేస్తున్నారండి? 13 lakhs. ఓకే, సో కారు ఎంతలో ప్లాన్ చేద్దాం అనుకున్నారు? 10 lakhs. సో మీరు ఆ పైన ఉన్న 3 lakhs తీసుకుని ఒక 2-3 months కష్టపడినా సరే ఇంకొక 2 lakhs సేవ్ చేయగలరు. 5 lakhs డౌన్ పేమెంట్ కట్టి 5 lakhs లోన్కి వెళ్ళచ్చు. ఓకే, సో నెక్స్ట్ హౌస్ కి 4-5 years ఉందన్నారు కాబట్టి హై రిస్క్, అంటే మీరు స్లైట్లీ హై రిస్క్ టేకర్ అయితే మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్ళొచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్. నేను అనుకోండి ఒక 4 to 5 years ఉంది అంటే గోల్ నాది, డెఫినెట్ గా నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్తాను. దట్ యాక్టివ్ గా మేనేజ్ చేసుకుని మార్కెట్ ఫాలో అయిందంటే ఇంకా అగ్రెసివ్ గా యాక్ట్ చేసుకోవడం, ఈ కాన్సెప్ట్స్ లో వెళ్తాను అనమాట. ఓకే, సో ఒక 40 lakhs కావాలన్నమాట మీకు. 5 years tenure, 40 lakhs. సో 2030కి మీరు హౌస్ తీసుకుందాం అనుకున్నారు. సో ఈ 40 lakhs డౌన్ పేమెంట్ వెళ్ళడానికి సో మీకు ఎంత అమౌంట్ ఎస్ఐపి చేయాలో చూద్దాం. ఓకే, సో అలా కాకుండా లైక్ నేను చెప్పినట్టు ఫస్ట్ మనం కార్పస్ బిల్డ్ చేసుకొని ఈ 4 years లో దాన్ని ఎస్డబ్ల్యూపీ చేసి, అప్పుడు నేను 50L నేను ఎస్డబ్ల్యూపీ చేద్దాం అనుకుంటున్నాను. దాని నుంచి నేను ఈఎంఐ వాట్ ఎవర్ నేను తీసుకుంటాను కదా. సో 50 lakhs ప్లస్ అరౌండ్ లైక్ ఐ మీన్ 4 years లో అరౌండ్ 50 లైక్ అరౌండ్ 70 or 80 చేశాను అనుకోండి నేను కార్పస్. అంటే మనం థియరిటికల్ గా మాట్లాడుకున్నాం కదా, సో ప్రాక్టికల్ గా డిస్కస్ చేద్దాము. సో ప్రెసెంట్ మీకు మంత్లీ 40,000 మిగులుతుంది. సో కార్ పక్కన పెట్టేద్దాం. సో అది టెంపరీ ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు. హౌస్ కోసం ఒక 1 year అయితే ఒక 50 lakhs డౌన్ పేమెంట్, 50 lakhs కార్పస్ బిల్ చేద్దాం అనుకుంటున్నారా? ఆర్ మినిమం ఒక 30 lakhs అయినా డౌన్ పేమెంట్ కోసం? సో నేనేమనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యాజ్ ఆఫ్ నో అరౌండ్ మనకి 30 ఉంది కదా రైట్ నో టుడే. ఐ మీన్ 4 months అవుతా 15 వస్తుంది, లైక్ అరౌండ్ 13 కదా ఐ మీన్ క్యాష్. సో అరౌండ్ 30 ఉంది కదా. సో నేనేమన్నా ఇంకా 4 years టైం ఉంది కాబట్టి మేబీ లైక్ రఫ్లీ మనం 70 వేసుకున్నా వాట్ ఎవర్. సో 70 lakh వేసుకున్నా 50 lakh నేను ఎస్డబ్ల్యూపీ చేసి. అవునండి. సో క్యాష్ మీ దగ్గర 13 lakhs ఉంది. సో దీన్ని 5 years హోల్డ్ చేస్తారు. 5 years హోల్డ్ చేస్తే ఫైనాన్స్ తిప్పుతున్నారు. సో లంసమ్ 13 lakhs ఎంత ఇంట్రెస్ట్ రేట్ కి వెళ్తుందండి? రూపాయన్నర వడ్డీయా, 2 రూపాయలు? 1.5 to 2. ఓకే, సో అప్రాక్సిమేట్ గా మనం ఒక 1.5 రూపీ వేసుకుంటే 18% ఇంట్రెస్ట్ లెక్క వేసుకుందాం. సో 5 years హోల్డ్ చేస్తే ఇది 30 lakhs అవుతుంది. ఓకే, ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, టచ్ వుడ్. ఓకే, సో 30 lakhs అయింది. ఇదే 13 లక్షలు 30 లక్షలు అవుతుంది 5 సంవత్సరాల తర్వాతకి. అండ్ ప్రెసెంట్ మీరు ఈ 15 lakhs ని ఇప్పుడు వస్తుంది కదా, దాన్ని ఎలా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? 5 years గోల్ అయితే నేనైతే మ్యూచువల్ ఫండ్స్ అంటాను. కాకపోతే మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి డిసైడ్ అవ్వాలి. నా రిస్క్ ప్రొఫైల్ లో మ్యూచువల్ ఫండ్స్. మీరు లో రిస్క్ టేకర్ అయితే ఒక లో రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కు వెళ్ళాలి. లేదు నేను హై రిస్క్ టేకర్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కు వెళ్ళొచ్చు. ఓకే, సో ప్రెసెంట్ ఉన్న క్యాష్ కాకుండా చిట్ అమౌంట్ 15 lakhs వస్తుంది. ఈ 15 lakhs ని చూద్దాం క్యాల్కులేషన్స్ కోసం మనం ఈ 15 lakhs ని 12% రిటర్న్స్ వేస్తున్నాం. 5 years హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేస్తే 30 lakhs అప్రాక్సిమేట్ గా 27 lakhs అవుతుంది. ఓకే, అంటే 5 years తర్వాత మీ దగ్గర ఆల్రెడీ 57 lakhs ఉంది టోటల్. ఇప్పుడు వచ్చే చీటీ అమౌంట్ దగ్గర నుంచి అండ్ మీ దగ్గర ఆల్రెడీ ఫైనాన్స్ లో తిరుగుతున్న అమౌంట్ నుంచి. సో మీరేమన్నారు, ఇప్పుడు దీంట్లో డౌన్ పేమెంట్ కి ఎంత యూస్ చేస్తారు? ఒక 30-40 lakhs అయినా డౌన్ పేమెంట్ కి యూస్ చేస్తారు. ఓకే, సో నేను 50 అయితే నేనైతే ఎస్డబ్ల్యూపీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ 57 lakhs ని ఎస్డబ్ల్యూపీ చేద్దాం అనుకున్నారు. అండ్ వాట్ ఎవర్ 4 years లో మనం సేవింగ్స్ చేసుకుంటాం కదా, 4 years లో మనం సాలరీస్ వస్తుంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. సో అక్కడ ఈ వాట్ ఎవర్ ఈ ఇప్పుడు 4 years 5 years లో మనం సేవింగ్ చేసుకున్నది డౌన్ పేమెంట్ చేసుకుంటాం. ఓకే, చూద్దాం అది కూడా. సో 57 lakhs ఎస్డబ్ల్యూపీ చేస్తా అన్నారు. ఈ ఎస్డబ్ల్యూపీ చేస్తే ఎన్ని ఇయర్స్ పాటు వస్తుందా అమౌంట్ చూద్దాం. ఓకే, అలాగే సో నెక్స్ట్ 5 years పాటు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కదా, దాని నుంచి నాకు డౌన్ పేమెంట్ వస్తుంది అంటారు. సో ప్రెసెంట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఎంత ఎస్ఐపి స్టార్ట్ చేయగలరు మీ హౌస్ డౌన్ పేమెంట్ కోసం? సో యాజ్ ఆఫ్ నేను ఆల్రెడీ 10K ఎస్ఐపి చేస్తున్నాను. సో మనం డిస్కస్ చేసినట్టు లైక్
నేను ఇప్పుడు షార్ట్ టర్మ్ చూస్తున్నాను కదా, నాకు 3-4 years లో నాకు అమౌంట్ కావాలి కదా, సో నేను అక్కడికి వెళ్తే బెటర్ ఏమైనా నేను అనుకుంటున్నాను. చిట్స్ లో 22% వస్తుంది కదా, ఈ షార్ట్ టైమ్ లో మనకి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మేబీ వస్తుంది రాదు తెలియదు. సో అక్కడికి వెళ్తే మనకి అరౌండ్ డబుల్ చేద్దాం అనుకుంటున్నాను చిట్ ని. సో ఇప్పుడు 30K కడుతున్నాను కదా, 60K చేస్తే మనకి 3 years అవుతే మనకి 30 lakhs వస్తుంది. ఓకే, ఇప్పుడు 60K చేయడానికి ప్రెసెంట్ 60K ఎఫర్ట్ చేయగలరా? ఎందుకంటే అండ్ మనకి టైం ఉంటుంది కదా, 45,000 4 months మనకి టైం ఉంది. సో మేబీ జనవరి అనుకోండి, జనవరి 2026 నుంచి మేబీ అది కొత్త చిట్ స్టార్ట్ అవ్వచ్చు. సో అప్పుడు మనము ఈ 2 చిట్స్ వేసాను అనుకోండి, 3 years తర్వాత మనకి 30 lakhs వస్తుంది కదా అన్నట్టు నేను థింక్ చేస్తున్నాను. ఓకే, సో 60,000 3 years పాటు వేస్తే సో అప్రాక్సిమేట్ గా మీకు 30 lakhs ఆఫ్టర్ 3 years వస్తుంది అంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీ రిస్క్ మొత్తం ఒక చోటే ఉంటుంది. అండ్ 10K SIPs కి వెళ్తుంది, 70 ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్తుంది. ఇది న్యూ చిట్, అది ఐ మీన్ కొంచెం టైట్ ఉంటుంది, లైక్ 6 months ఐ మీన్ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది అమౌంట్. అంటే ఎప్పుడైనా సరే మోర్ దాన్ 90% వరకు మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే కొద్దిగా టైట్ గా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఓకే, నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే డెఫినెట్ గా ఇంత అగ్రెసివ్ గా చిట్ లోకి వెళ్ళను. మేబీ నాకు మ్యూచువల్ ఫండ్స్ లో 12% ఇచ్చినా నాకు సేఫ్. నేను పెట్టిన అమౌంట్ అంటే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మార్కెట్ ఫాలో అయితే -10% అవుతుంది తప్ప, లేదా -30% అవుతుంది తప్ప నా మనీ అలాగే ఉంటాయి. సపోజ్ చిట్ వేస్తున్నాం, సపోజ్ ఏదన్నా జరిగింది ఎత్తేసారు అనుకోండి, సో మీరు 3 సంవత్సరాలు కష్టపడి సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే క్యాల్కులేటెడ్ రిస్క్ అన్నమాట. సో మీరు ఏ డైరెక్షన్ లో వెళ్దాం అనుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది. నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే ఇంత అగ్రెసివ్ గా చిట్స్ లోకి వెళ్ళను, దట్టు అంత టైట్ గా మంత్లీ 90% ఆఫ్ ది అమౌంట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ చిట్స్ లో పెట్టుకుంటే ఆల్వేస్ స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. అంత స్ట్రెస్ నా వల్ల కాదు. ఓకే, సో మీ సిచ్యువేషన్ లో 60K అంటే 60K ప్రెసెంట్ ఆల్రెడీ రన్ అవుతున్న ఇంకా 14-15,000 నడుస్తూ ఉంటుంది ఇంకో 1 year పాటు. సో అది మీకు స్ట్రెస్ అండి. సో నేను సజెస్ట్ చేసేది అయితే అంత అగ్రెసివ్ గా చిట్టికి వెళ్ళదు, తక్కువ రిటర్న్స్ వస్తున్నా సరే సో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాగే ప్లాన్ చేసుకోమంటాను. ఓకే, సో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే ఇది ఒక 30 lakhs వస్తుంది. కానీ మీరు చెప్పిన SWP కాన్సెప్ట్ ఉంది కదా, 57 lakhs SWP చేసి నాకు EMI వచ్చేయాలంటారు. ఓకే, 30 years SWP చేస్తాను. 30 years. ఓకే, సో చూద్దాము. 30,000 విత్డ్రా. ఓకే, సో 57 lakhs ఆఫ్టర్ 5 years. ప్రెసెంట్ మీ ఏజ్ 27 అన్నారు కదా, సో 32 దగ్గర స్టార్ట్ చేస్తారు. అండ్ ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుందాము. సో ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ విత్డ్రా చేస్తారండి? 30,000 విత్డ్రా చేసి రిమైనింగ్ అమౌంట్ మీరు మంత్లీ నుంచి విత్డ్రా చేస్తారు. నేను 80 lakhs నేను లోన్ తీసుకుంటాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 crore అవుతుంది కదా, 1 crore ప్రాపర్టీ కావాలి. సో 20 lakhs మనం డౌన్ పేమెంట్ కట్టుకున్నాం, 80 lakhs లోన్ కి వెళ్తాను. సో 30 years పెట్టుకుంటే ఎంత? 30 years నేనైతే సజెస్ట్ చేయనండి. అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కదా హోమ్ లోన్ లో, తక్కువ ఉంటుంది. అయినా సరే మీరు టెన్యూర్ ఎక్కువ పెట్టుకున్నారు అంటే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఇనిషియల్ గా చాలా ఎక్కువ తీసుకుంటారు. మీరు సపోజ్ 8% ఇంట్రెస్ట్ రేట్ అంటే మంత్ స్టార్టింగ్ నుంచి అంటే మీరు ఫస్ట్ EMI నుంచి అలా కట్ అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ EMI మీరు 50,000 కడితే దాంట్లో చాలా తక్కువ కాంపోనెంట్ కానీ మేజర్ 95-98% దీనికే వెళ్తుంది. సో నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది 15 years డీసెంట్ అనమాట. ఓకే, సో ప్రెసెంట్ మనం ఒక 80 lakhs 15 years పాటు. సో ప్రెసెంట్ కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్లు రిపో రేట్ తగ్గింది కాబట్టి 7.5 వేస్తున్నాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 74,000 EMI వెళ్ళాలి. సో మీరు అన్నారు 15 years కి ఈ 74,000 EMI లో మినిమం ఒక 30-35,000 మీకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి రావాలి. ఓకే, సో సిస్టమాటిక్ విత్డ్రాల్ చూద్దాం. 57 lakhs మీరు ఒక లంసమ్ కింద అలాగే ఉంచి దాని నుంచి మీరు విత్డ్రా చేస్తున్నారు. సో ఎవ్రీ మంత్ 35,000 విత్డ్రా చేస్తారు. అంటే ఇయర్ మొత్తానికి 4.2 lakh విత్డ్రా చేస్తున్నారు. అంటే 57 lakh లో 4.2 తీసేస్తే 52,80,000 మిగులుతుంది. కాకపోతే ఇయర్ స్లోగా అదే అమౌంట్ గ్రో అవుతూ ఉంటుంది. కాకపోతే సేమ్ ఇదే రేట్ లో గ్రో అవ్వకుండా ఒక 10% గ్రోత్ రేట్ లో వేసుకుందాం. అంటే అగ్రెసివ్ గా ఉండలేము కాబట్టి ఒక 10%. సో 10% ఆఫ్ 52 lakhs వేసుకుంటే 5.2 lakh. సో 5.2 lakh దానికి యాడ్ అయితే అప్రాక్సిమేట్ గా 58 lakhs అవుతుంది. అంటే
మనము ఇయర్ స్టార్టింగ్ లో 57 lakhs తో స్టార్ట్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ మనం 35,000 ఈఎంఐ కడుతున్నా సరే మనం ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఇంకొక 1 lakh యాడ్ అయ్యి 58 lakhs అవుతుంది. ఓకే, సెకండ్ ఇయర్ మళ్ళీ 58 lakh తో స్టార్ట్ చేస్తాము ఇయర్. ఎవ్రీ మంత్ 35,000 తీస్తూ ఉంటే ఇయర్ ఎండ్ కి 59 lakhs. అలా ఆ ఇయర్ లో ఎంతైతే ప్రాఫిట్ జనరేట్ అయిందో ఆ ప్రాఫిట్ ని మాత్రం తీసుకున్నాము, తీసి మనము ఈఎంఐ లో యాడ్ చేస్తున్నాము. అంటే మీకు హెల్ప్ అయ్యేలాగా మంత్లీ శాలరీ నుంచి కొంత అమౌంట్ దీని నుంచి తీసేలాగా. ఇది స్లోగా గ్రో అవుతూ ఉంటుందండి. ఆఫ్టర్ 15 years మీరు పే చేసిన తర్వాత కూడా మీకు అరౌండ్ 91 lakhs మిగులుతుంది. ఉంటుంది. ఓకే, విత్డ్రా చేయగా కూడా. సో కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే చెయ్యొచ్చు ఇలాగా. కాకపోతే ఈ 57 lakhs ని కాపాడుకోవడం ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఏదన్నా అవసరం వచ్చింది అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న క్యాష్ కాంపోనెంట్ చూస్తాం, లేదంటే ఎవరైనా ల్యాండ్ ఉంది అన్నారంటే సో ఈ అమౌంట్ తీసుకుని అక్కడ డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాము. అలా కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇదే 57 lakhs నుంచి మీరు ఈఎంఐకి, అంటే కంప్లీట్ ఈఎంఐకి రాదు, కొంత అమౌంట్ దీని నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. హాఫ్ ఆఫ్ ది ఈఎంఐ మీరు దీని నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. ఈ 57 lakhs ని స్లోగా గ్రో చేసుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ ని కూడా విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఐడియల్ కేసు మాట్లాడుతాం మనం థియరిటికల్ గా. కానీ మార్కెట్ ఎప్పుడు సేమ్ ఇదే రేట్ లో గ్రో అవ్వదు. మీరు అదే 57 lakhs ని మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి విత్డ్రా చేస్తే మార్కెట్ ఫాల్ కండిషన్స్ ఉంటాయి. సో లాస్ట్ 6 months చూసామంటే లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది. సో ఫాలో అవుతున్న టైంలో మీరు విత్డ్రాల్ చేస్తున్నప్పుడు మీ యూనిట్స్ అగ్రెసివ్ గా లూజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి టైంలో హైబ్రిడ్ వేలో వెళ్ళొచ్చు. అంటే ఎక్కువ అమౌంట్ ఈఎంఐస్ నుంచి వెళ్ళడం, దట్టు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డౌన్ లో ఉన్నప్పుడు దేని నుంచి విత్డ్రా చేయాలి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి చేయాలా. ఎందుకంటే అప్పుడు ఇన్ని ఇయర్స్ చేసిన తర్వాత మీ దగ్గర ఇట్ షుడ్ బి అ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ, హైబ్రిడ్ అండ్ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్. సో మార్కెట్ లో ఉన్నప్పుడు దేని నుంచి విత్డ్రా చేయాలనేది చూసుకోవాలి, మార్కెట్ హైలో ఉన్నప్పుడు దేని నుంచి విత్డ్రా చేయాలనేది చూసుకోవాలి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే వైబుల్ సొల్యూషన్ అండి, చేయొచ్చు. ఓకే, సో కాకపోతే మీరు ఇంత అమౌంట్ చిట్స్ లోకి వెళ్ళడం అగ్రెసివ్ అనమాట. నేనైతే అంత ఎంకరేజ్ చేయను. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నౌ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ ETFs. సో అండ్ నేను అరౌండ్ ఇప్పుడు 8 type ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ నిఫ్టీ బీస్ లో చేస్తున్నాను, సిల్వర్ బీస్ లో అండ్ గోల్డ్ బీస్ లో అండ్ మాస్ టైప్ లైక్ యుఎస్ స్టాక్. సో ఇంత డైవర్సిఫై చేసుకోవడం బెటర్ అంటారా, కన్సైజ్ గా ఉండమంటారా? జూనియర్ బీస్ అని చేస్తున్నాను, మిడ్ క్యాప్ చేస్తున్నాను. సో ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ లో వెళ్ళాలి, ఎన్ని ETFs లో వెళ్ళాలి అంటే ఒక 4 to 8 డీసెంట్. ఓకే, కాకపోతే మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ ని బట్టి డైవర్సిఫికేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు 10 ETFs లో పెట్టారంటే మీకు పెద్ద ఆల్ఫా ఏం జనరేట్ అవ్వదు. సో మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు, 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒక 8 to 10 ETFs లో చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ వన్స్ రిస్క్ ప్రొఫైల్. స్మాల్ క్యాప్ లో ఉండాలి, మిడ్ క్యాప్ లో ఉండాలి, లార్జ్ క్యాప్ లో ఉండాలి, సిల్వర్ గోల్డ్ లో కూడా ఉండాలి. ఎప్పుడు సిల్వర్ లో చేయాలి, ఎప్పుడు గోల్డ్ లో చేయాలి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 2-3 weeks చూసారంటే విత్ ఇన్ 2 weeks లో సిల్వర్ 12% మూవ్ అయింది, వెళ్ళింది. సో కానీ గోల్డ్ అలా మూవ్ అవ్వలేదు, ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇప్పుడు బేసిక్ గా నా క్లయింట్స్ కి ఏం చేశానంటే గోల్డ్ లో ఆపేసాను, మొత్తం ఆపేసి సిల్వర్ లో పెట్టుకున్నాం. సో విత్ ఇన్ 2 weeks లో 12%, 13% పెరిగినాయి. సార్ సిల్వర్ లో ఇంకా పెట్టండి అంటారు, ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళిపోయింది, ఇది పెట్టే టైం కాదు. సో పెట్టాల్సిన టైంలో పెట్టాము, అది షార్ట్ టర్మ్ లో మూవ్ అయింది. సో ఎప్పుడు దేంట్లో పెట్టాలి, దేంట్లో అగ్రెసివ్ గా పెట్టాలి, దేంట్లో తగ్గించాలి అనేది చూసుకోవాలి. ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్ 8 ఉండొచ్చా అంటే ఉండొచ్చు. కాకపోతే మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే ఎవ్రీ టైం అన్నిటిలోనూ ఈక్వల్ ప్రపోర్షన్ లో కాకుండా స్మాల్ క్యాప్ రిలేటెడ్ ETF లో ఎంత పెట్టాలి, మిడ్ లో ఎంత పెట్టాలి, అండ్ మీ దగ్గర ఏమైనా థిమాటిక్ ఉన్నాయనుకోండి, ITBs కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దాన్ని సెక్టర్ లేవు అంటే సో ప్యూర్ ఇండెక్స్ రిలేటెడ్ ETF అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచాలన్నమాట. మీరు మోర్ ఆఫ్ చీటీల వైపు ఉన్నారు, సో దాన్ని ఇటువైపు కన్వర్ట్ చేయాలి. ఓకే, అండ్ ఐ వాంట్ టు స్ట్రెస్ అవుట్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే తక్కువ అమౌంట్ కి ఎక్కువ కవరేజ్ వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంది అంటే అది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఎందుకంటే మార్కెట్ లో యూలి పాలసీలు ఉంటాయి, ఎండోమెంట్ పాలసీలు ఉంటాయి, LIC పాలసీలు ఉంటాయి, అన్ని రకాల పాలసీలు ఉంటాయి. సో మీరు నెలకి సంవత్సరానికి ఒక 30,000, 35,000 కడుతూ మీకు ఒక 5 లక్షల సమ్ ఎష్యూర్డ్ వస్తుంది.
రైట్ అదే ఒక 25-30 వేలు కడుతూ ఒక 2 CR వస్తుంది. రైట్ వీడేమంటాడు, సో మీకు 5 lakhs సమ్ అష్యూర్డ్ వస్తుంది కదా, మీరు క్లెయిమ్ పెట్టుకోకపోతే వెనక్కి ఇచ్చేస్తామంటారు. యా కానీ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఏమంటారు, మీకు మనీ బ్యాక్ ఇవ్వం, కాకపోతే మీరు పాలసీ తీసుకున్న డే 1 నుంచి మీ ఏజ్ 60-70 వచ్చే వరకు మీకు ఖచ్చితంగా మీరు 2 CR 3 CR ఎంత తీసుకుంటే అంత ఇస్తామంటారు. సో రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్ అంటే, నాకు మనీ రాకపోయినా పర్లేదు కానీ నాకు డే 1 నుంచి 2 CR 3 CR కవరేజ్ ఉండాలి, నాకు ఏదన్నా జరిగింది అంటే నా ఫ్యామిలీకి ఈ పెద్ద అమౌంట్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అది కూడా. సో ఇలాంటిది వస్తే నేను లేకపోయినా సరే మేబీ నన్ను మిస్ అవ్వచ్చు, కానీ నేను ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్ కానీ వాళ్ళ ఫీజులు కానీ ఇవన్నీ ఇన్కమ్ రీప్లేస్మెంట్ లాగా ఉంటుంది అనమాట. యా సో దాని గురించి నేను హైలీ సజెస్ట్ చేసేది టర్మ్ ఇన్సూరెన్స్ డెఫినెట్ గా తీసుకోండి, ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ ఆల్వేస్ మెయింటైన్ చేయండి. ఓకే ఓకే, అండ్ ఐ వాంట్ టు కాల్ అవుట్, సో ఇన్ కేస్ మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే, మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే, సో టర్మ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ అని చెప్పి ఒక ఫామ్ ఇస్తున్నాను, జస్ట్ క్విక్గా 10-15 minutes కాల్ షెడ్యూల్ చేసి, సో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఏది సూట్ అవుతుంది అనే అడ్వైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అలాగే ఒకసారి డిట్టో ఇన్సూరెన్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చేసి మీకు ఏది సూట్ అవుతుంది అనే నాలెడ్జ్ కోసం అయినా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో మీ రీజనల్ లాంగ్వేజ్ హిందీ కావాలంటే హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో అడ్వైజర్లు ఉంటారు. సో వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ డాక్యుమెంటేషన్ ఉంటుంది, అండ్ క్లెయిమ్ సపోర్ట్ ఉంటుంది, అండ్ మీకు అప్లై చేయడానికి కాల్లో ఉండి మీతోనే అప్లై చేస్తారనమాట. సో ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ మనం వీడియో కంక్లూడ్ చేసే ముందు మీకు ఇంకేమైనా డౌట్ ఉందా రిలేటెడ్ టు వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్? as of now good అండి, and thanks for your time, and yeah, that's all. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.